Hello, my dear students. Welcome to Talent Shine. నేను మీ వేణు సార్, CEO అండ్ co-founder of Talent Shine. ఈ క్లాస్లో టైమ్ అండ్ వర్క్ వేజెస్ అలానే మిస్లీనియస్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేద్దాం. బట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. సో చాలా చిన్న క్లాస్ అయినా సరే డెఫినెట్లీ దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి డోంట్ మిస్ దిస్ క్లాస్. సో లెట్ us start the class. Yeah, straight away I want to go to the problems. సో ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతూ ఉంది. లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్. 3 men and 6 women can do a piece of work in 20 days. Okay, so 3 men or 6 women can do a piece of work in 20 days. In how many days will 12 men and 8 women do the same work? It's interesting. So here you just look at the first statement from here to here. So 3 men are able to do that work in 20 days. Even 6 women also able to do in the same time. So indirectly that indicates 3 men capacity is equal to 6 women capacity. Correct kada? Yes. So 20 days lo 3 men ane chestaru 6 women chestarante. So indirectly 3 men is equal to 6 women capacity. Okay, so therefore, so here man by woman is equal to 3 ones, 3 twos, that is 2 by 1. So then we got men is to woman is equal to 2 is to 1. So what is the meaning here? So men, if men is able to do 2 units per day, then woman can do 1 unit per day. So we got the per day work of men and women based on this one. సో ఈ పర్టికులర్ డేటా నుంచి మనకైతే మెన్ ఉమెన్ పర్ డే ఎజంప్షన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఒక గ్రూప్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? 12 men and 8 women. సో వీళ్ళు. సో 12 men and 8 women. సో వాళ్ళు ఇదే వర్క్ చేద్దాం అన్నారు. ఇదే వర్క్ అంటే వాట్ ఇస్ ద టోటల్ వర్క్ నానా? సో వాట్ ఇస్ ద టోటల్ వర్క్ హియర్? సో టోటల్ వర్క్ వచ్చేటికి 3 men అయినా 6 women అయినా సరే 20 days. యూ కెన్ టేక్ 3 men. సో 3 into, సో మెన్ పర్ డే ఏం చేస్తారు? 2. So per day in చేస్తారు. ఇలా ఎన్ని డేస్ చేస్తే అయిపోతుంది? 20 days. So therefore 3 to 6, 620s, 120 units. 120 units is the total work. సో టోటల్ వర్క్ దీని నుంచి వచ్చింది. ఈవెన్ 3 men తీసుకోవచ్చు లేదా 6 women కూడా తీసుకోవచ్చు అన్న. అయితే ఇప్పుడు మన దగ్గర 12 men 8 women ఉన్నారు. సో వీళ్ళు పర్ డే అని చేస్తారు చూడండి. ఈ గ్రూప్ అయితే ఈ టోటల్ వర్క్ ఎన్ని డేస్ చేస్తారు కావాలి అంటే అసలు వీళ్ళు పర్ డే అని చేస్తారు. పర్ డే మ్యాన్ 2 చేస్తారు, ఉమెన్ 1 చేస్తారు. కాబట్టి సో పర్ డే వర్క్ ఈజ్ ఈక్వల్ 12 ఇంటూ మ్యాన్ 2 చేస్తారు డైలీ, 8 ఇంటూ ఉమెన్ డైలీ 1 చేస్తారు. సో 12 to 24 plus 8. 24 plus 8 is 32 units per day చేస్తారు. సో ఇదే సేమ్ మెంబర్స్ దే వాంట్ టు డూ టోటల్ వర్క్. టోటల్ వర్క్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది? టోటల్ వర్క్ ఎంత అండి? 120 units. సో 120 చేయాలి. 120 డైలీ 32 చేస్తారు కాబట్టి డివైడ్ బై 32 సాల్వ్ చేయండి అన్న. సో ఇక్కడ చూడండి అన్న, 8 15s, 8 4s, therefore 4 3s 12, 3 by 4 days. So therefore 3 by 4 days. So this team requires to 3 by 4 days to finish the same work. ఇదండి. అంటే ఇక్కడ నేను చాలా సింపుల్గా చేస్తాను. నిజంగా చెప్పాలి నేను స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ అర్థమైపోతుంది. సో మెన్ కెపాసిటీ ఉమెన్ కెపాసిటీ డైరెక్ట్గా. సో నేను స్టెప్ బై స్టెప్ రాస్తాను. దీని నుంచి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ డిఫైన్ చేస్తాను. ఈ టీం పర్ డే ఏం చేస్తారో చూసి దాని నుంచి వాళ్ళకి ఎన్ని డేస్ కావాలో చూసాను. దట్ ఈస్ ద వే. ఓకే, రైట్ యార్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్ అయితే చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. జాగ్రత్తగా చదువున్నాను. 2 men and 7 boys can do a piece of work in 14 days. 3 men and 8 boys can do the same work in 11 days. Then 8 men and 6 boys can do 3 times the amount of this work in dash days. ఓకే, సేమ్. కానీ లాస్ట్ దాంట్లో డైరెక్ట్గా మనకి మెన్కి ఉమెన్కి రిలేషన్ వచ్చేసింది. కానీ ఇక్కడ అలా లేదు. సో 2 men and 7 boys they required 14 days. Again 3 men and 8 boys they required
11 days to finish the same work. So we got this information. Based on this information, we need to find out the per day work of men and per day work of women. So how to find out అంటే ఏం లేదండి. నన్ను men daily m units చేస్తాడు, boy b అయితే 2 men అంటే 2m plus 7 boys, so 7 boys 7b. So this is the per day work of this team. How many days they require to finish the total work? 14. So into 14, it is nothing but of total work. That is nothing but of total work. Same అదే total work ఈ టీం నుంచి కూడా ఇచ్చారు. 3 men, so daily 3m చేస్తారు. 8 boys 8b. ఇలా ఎన్ని డేస్ చేస్తే అయిపోతుంది? 11 days. So this is total work, this is also total work. Both are equal or not? Yes, equal. So now 14 twos. What is 14 twos? 28. 3 11s 33. 33 minus 28, that is 5m, is equal to 14 sevens, that is 98, and 8 11s 88. 98 minus 88, that is 10b. Therefore, man by boy is equal to 5 ones, 5 twos, 2 by 1, same. So man is to boy is equal to 2 is to 1. What is the meaning? So boy daily 1 unit cheste, man daily 2 units chestaru. We got the per day work of man and boy. So now you can find out the total work. Total work here. So total work you can do, you can take this one or this one. So you can take first one, 2 into man daily 2 units plus 7 into boy daily 1 unit into 14. So that is nothing but of 7 plus 4, 11. Of course 11 into 4, 11 into 14. No need, don't multiply. These are the total work units. Don't multiply, we don't require it. So multiply చేస్తే మళ్ళీ అది క్యాన్సిల్ చేయాలని నాకు అర్థమవుతుంది కదా, I don't want to multiply these two. సో ఇంతవరకు టోటల్ వర్క్ వచ్చేసింది. ఇప్పుడు ఎవరు? 8 men 6 boys. 8 men 6 boys. సో వీళ్ళు ఎంత చేస్తారో చూద్దాం. సో వీళ్ళు పర్ డే వర్క్ ఎంత? సో వాట్ ద పర్ డే వర్క్ ఆఫ్ దిస్ వన్? సో 8 ఇంటూ మ్యాన్ 2 చేస్తాడు, ప్లస్ 6 ఇంటూ బాయ్ 1 చేస్తారు కాబట్టి 8 to 16 plus 6, 22 units. ఓకే, 22 units. ఇప్పుడు ఇదే టీం 3 times ఆఫ్ టోటల్ వర్క్ చేద్దాం అనుకుంటుంది. ఎన్ని డేస్? సో ఇక్కడ చెప్పా చూడండి. సో దే వాంట్ టు డూ 3 times ద అమౌంట్ ఆఫ్ ద టోటల్ వర్క్ అన్నారు. సో టోటల్ వర్క్ ఇది కాబట్టి ఇది 3 times. సో కాబట్టి 3 into, so what is the total work? 11 into 14 divided by per day total 22. So ఈ team per day 22. Yeah, simple cancel చేసుకోండి. 11 twos, 2 sevens, therefore 3 sevens, 21 days. That is the answer. That is the answer. Therefore answer is 21 days. They require 21 days to finish 3 times of this work. Okay, it's a very good problem and it's చాలా simple. సో కానీ నేను కొద్దిగా ఎలాబరేట్గా రాసి చూపించాను మీకు ఇక్కడ, కానీ ఇక్కడ మీరు కానీ కరెక్ట్గా కానీ ప్రాక్టీస్ చేయగలిగితే ఇచ్చేయడానికి 10 seconds, అది చేయడానికి ఒక 10 seconds, 20 seconds, మాక్సిమం 30 secondsలో ఫినిష్ చేసేయచ్చు వర్క్ని. సో మాక్సిమం 30 secondsలో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేయచ్చు. కానీ అది క్విక్గా రావాలంటే మాత్రం ప్రాక్టీస్ చేయాలండి, లేకపోతే మనం ఏం చేయలేము. ఓకేనా? రైట్, నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ నేను సాల్వ్ చేసే ముందు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వేజెస్. First of all, let us go for the wages. So relation. So relation between wages and work. So what are the wages? So please note on this one. So wages depends on what? It is depends on the work done. Suppose you are double efficient or you are able to do double work done in the same time. సరే మీరు నాకంటే డబుల్ వర్క్ చేస్తారు. సపోజ్ మన ఇద్దరికి కలిపి ఒక 500 రూపీస్ ఇచ్చారు, బట్ ఇద్దరు నాకంటే డబుల్ వర్క్ మీరు చేశారు అంటే, సో ఖచ్చితంగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? డబుల్ మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు నాకంటే. కరెక్టా కదా? అంటే మనకి మనీ అనేది దేని మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డిపెండ్స్ ఆన్ ద వర్క్ డన్, పనిని బట్టి. సో దేర్ఫోర్ సో వేజెస్ క్యాన్ బి డివైడెడ్ బేస్డ్ ఆన్ ద వర్క్ డన్. సో పని ఎంత చేస్తే దాన్ని బేస్ చేసుకొని, బట్ పని అనేది మీరు డబుల్ వర్క్ ఎలా చేశారంటే బేస్డ్ ఆన్ యువర్ ఎఫిషియన్సీ, దట్ ఈస్ రేట్ ఆఫ్ వర్క్ డన్. సో దట్ ఈస్ ఎఫిషియన్సీ ఆల్సో. ఎఫిషియన్సీ. సో వాట్ ఆర్ ద రిలేషన్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ టైం? ఇన్వర్స్లీ వేరీస్. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాసెస్లో చెప్పాను.
that is inversely varies time. Okay, so these are the three factors affecting on the wages. That's it. Wages. So wages directly varies with the work done. It is also directly varies with the efficiencies, and it is inversely varies with the time. So remember this one. It's very important. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేనైతే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను ఇక్కడ. సో జాగ్రత్తగా చేసుకుని కాన్సెప్ట్ అయితే ఇది ఒక్కటేనండి, దాని నుంచి వెళ్ళిపోవచ్చు. యా, లుక్ ఎట్ ద క్వశ్చన్ హియర్. A alone can do a work in 10 days, which B alone can do it in 15 days. If they work together and finish it, then out of total wages of 225 rupees, the amount A will get. So, nana A, B ki timing icharu. Timing or days. Time icharu. Enta 10 days, 15 days. Correct? Then what is the ratio? That is 2:3. Correct or not? So, వాళ్ళ టైమింగ్స్ 2:3 కాబట్టి వేజెస్ ఎలా ఉండాలి? సో వేజెస్, హౌ యూ నీడ్ టు డివైడ్ వేజెస్? సో వేజెస్ ఆర్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ ద టైమ్. కరెక్ట్ ఆర్ నాట్? దట్ ఈస్ ఇన్వర్స్లీ వేరీస్ విత్ ద టైమ్. సో 2:3 కాబట్టి వాట్ ది ఇన్వర్స్ ఆఫ్ దట్? సో ఇన్వర్స్ ఆఫ్ దట్ ఈస్ 3:2. కరెక్ట్. అంటే ఏకి 3 parts వస్తుంది, బికి 2 parts. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 parts. 5 parts అంటే టోటల్ ఇచ్చిన అమౌంట్ 225 rupees. So that is one part is 45. So we want A. So A 3 parts కాబట్టి 345s, that is equal to 135 rupees. So A will receive 135 rupees out of 225 rupees. Therefore answer is 135 rupees. Option C is the correct answer. But it's a beautiful, just you can remember that concept here. So every every various question depends on that one only. ఓకే, అది గుర్తుంటే ఇది ఆటోమేటిక్లీ మనకి ఏమి ఇచ్చారు, ఆ రిలేషన్ ఎక్కడ అప్లై చేయాలి అంతే. ఇక్కడ టైం ఇచ్చారు కాబట్టి ఇది అప్లై చేస్తాను. అది ఎఫిషియన్సీ ఇస్తే డైరెక్ట్గా దీన్ని అప్లై చేస్తాను, లేదు వర్క్ డన్ ఇస్తే దీన్ని అప్లై చేస్తాను, అంతేనండి. సింపుల్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ అండి. నన్ను ఇక్కడ చూడండి, ఏ, బి అండ్ సి took a contract a work for 440 rupees. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ ని 440 rupees తీసుకున్నారంట. టుగెదర్ ఏ అండ్ బి డూ 9/11th of the work. సో we got the A and B work done by A and B. సో నన్ను A and B 9/11 చేస్తే రిమైనింగ్ ఎవరు చేసినట్టు? C. ఇండైరెక్ట్లీ we got C work also, the share of C. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వేజెస్ డిపెండ్స్ ఆన్ ద వర్క్ డన్. కాబట్టి వర్క్ ఎంత C చేస్తే అంత వచ్చేస్తుంది కదా, ఆల్రెడీ ఫ్రాక్షన్ లో ఉంది కాబట్టి. సో దేర్ఫోర్ వర్క్ డన్ బై C is equals 1 minus 9/11, that is equal 2/11. Therefore, wage of C is equal 2/11 into, how much? Total amount lo 2/11 vastund ante 440. So therefore 11 ones 11 40s, that is equal 80 rupees. That's it. So option D, 80 rupees. Okay, so ikkada 80 rupees on that. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. అంటే పనిని బట్టే డబ్బులు కాబట్టి ఇది నేను ఇందాక చెప్పింది వేజెస్ డైరెక్ట్లీ వేరీస్ విత్ వర్క్ డన్. సో వర్క్ డన్ C అని చేస్తే 2/11 కాబట్టి టోటల్ అమౌంట్లో 2/11 వస్తుంది. దట్స్ ఇట్. సో నెక్స్ట్ గో టు వన్ మోర్ క్వశ్చన్. ప్లీజ్ రీడ్ దిస్ క్వశ్చన్. ప్లీజ్ రీడ్ దిస్ క్వశ్చన్. A, B and C started a work together for 816 rupees. A and B did 8/17 of the total work, while B and C did 12/17 of the whole work. What is the amount of the least efficient person? Now, amount of the least efficient person ante, so nanu ikkada A and B what ichindi dan prakaram, so A and B done 8/17th work, that is given. Next B and C, that is 12/17th work. So this is given. This is given information. So now, based on this one, is it possible to find out C and A works? Yes. Let us assume. So here denominators, look at the denominator, 8/17, 12/17. So here you can take the number which divides these two denominators, 17, 17. Both have same 17, so you can take, let us assume total work as 17 units. You can assume that 17. Therefore, what is the A and B works? 8/17 of 17, therefore 8 units. Same B and C work, 12/17 of 17, therefore 12 units.
అంటే ఇక్కడ మీరే చెప్పండి అన్న, ఏ అండ్ బి 8 యూనిట్స్ చేశారు, దేంట్లో అవుట్ ఆఫ్ 17 అంటే సో రిమైనింగ్ దీని నుంచి సి ఎంత చేస్తారని చెప్పొచ్చు మనం. సో ఏ అండ్ బి 8 చేస్తే రిమైనింగ్ 9 యూనిట్స్ సి చేసినట్టే కదా నాన్న, C9. అలానే ఇక్కడ సో బిఎన్సి 12 చేస్తారు, బిఎన్సి 12 చేస్తే సో ఇక్కడ 17 కాబట్టి 12లో 7 అంటే రిమైనింగ్ సో ఏ చేసినట్టుగా A5. ఇప్పుడు బి ఎంతో చెప్పను అన్న. సో నా బి వచ్చేవాడికి 17లో వీళ్ళిద్దరు 14 చేశారు, 17లో 14 రిమైనింగ్ 3 బి చేసినట్టు. అంటే హూ ఇస్ ద లీస్ట్ ఎఫిషియెంట్, బి. సో బి ఈస్ ద లీస్ట్ ఎఫిషియెంట్. లీస్ట్ ఎవరైతే తక్కువ పని చేస్తారో సో వాళ్ళే లీస్ట్ ఎఫిషియెంట్ కాబట్టి సో బి ఈస్ ద లీస్ట్ ఎఫిషియెంట్. సో బి అని చేశానా 3 యూనిట్స్ చేశారు కాబట్టి అవుట్ ఆఫ్ 17 సో బి 3 యూనిట్స్ కాబట్టి 3 ఎంత 17 టోటల్ వర్క్ 17 అంటే ఎంత 17 యూనిట్స్కి 816 ఇస్తే 3కి ఎంత ఇస్తారో అది వర్క్ పనిని బట్టి డబ్బులు కాబట్టి బి 3A చేశారు కాబట్టి 3 యూనిట్స్కి వస్తుంది. సో కాబట్టి బికి ఎంత వస్తుందన్నా 816 ఇంటూ అవుట్ ఆఫ్ 17 3 చేశారు కాబట్టి 3 వస్తుంది. ఇక దీన్ని సాల్వ్ చేసుకున్నాను. 17 4s సో 17 4s 68 అండి, 68 136 సో 17 8s సో 48 3s that is called 144 rupees. So we will receive 144 rupees. So option B is the correct answer. So I hope you understood this one. So otherwise you can watch one more time. You can name it. Then use cheskoni. I am assuming a number which divides these two fractions. That is the total work. So దీని టోటల్ వర్క్ అనుకుంటే దీంట్లో 8/17 AB చేశారు కాబట్టి అదంతా ఫైండ్ అవుట్ చేసి రిమైనింగ్ సి అని చెప్పాను. అలానే బిఎన్సి 12/17 చేశారు కాబట్టి 12 అని చెప్పేసి సో రిమైనింగ్ ఏ అని చెప్పాను. సో ఇక్కడ ఏసీకి వచ్చింది కాబట్టి రిమైనింగ్ బి. సో దాంట్లో ఎవరైతే తక్కువ పని చేస్తారో వాళ్ళే లీస్ట్ ఎఫిషియెంట్ కాబట్టి బి తక్కువ పని చేస్తారు కాబట్టి లీస్ట్ ఎఫిషియెంట్ అని చెప్పాను. సో వాడికి ఎంత వస్తుందంటే అవుట్ ఆఫ్ 17 3 యూనిట్స్ కాబట్టి 3/17 ఆఫ్ టోటల్ అమౌంట్ అది నేను రాస్తుంది. ఓకేనా? సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ క్వశ్చన్స్. సో వేజెస్లో నేనైతే కొన్ని ప్రాబ్లమ్స్ సింపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా రాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. డెఫినెట్లీ ఎవరైనా క్వశ్చన్స్ కానీ మీరు అడిగితే కామెంట్ సెక్షన్స్లో పెట్టండి. ఖచ్చితంగా అవన్నీ కూడా నేను మన యూట్యూబ్ షార్ట్స్ కింద నేను మీ అందరికి ఆన్సర్స్ చేసి మీకు ఇస్తాను. ఓకే, సో వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద స్టూడెంట్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Challenge and YouTube channel. Thank you for watching this one and meet you in the next topic. We're signing off for this session. Thank you.